హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ రెడీ. ఎవరెవరో మాట్లాడేసుకుందాం. కళ్యాణ్ పడాల అండ్ డిమోన్ పవన్, ఇమాన్యువల్ అండ్ సంజన గారు, దివ్య నిఖిత అండ్ రీతు చౌదరి. భలే అయ్యారండి అనుకోవడదు, కానీ అందరూ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు ఇందులోని. అందులో కొంచెం అటు ఇటుగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఇద్దరు. రీతు చౌదరి గారు కూడా గట్టిగా ఆడతారు. లేడీస్ నుంచి అయితే టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది మాత్రం రీతు చౌదరి గారు అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇటు ముగ్గురు అయ్యారు కదా. లేడీస్ సెపరేట్గా, జెంట్స్ సెపరేట్గా పెడతారా లేదా ఎట్లా పెడతారో, లేదా అందరూ ఈక్వల్ అని చెప్పి గట్టిగా ఏదైనా టాస్క్ వీళ్ళ కోసమే డిజైన్ చేస్తారో చూడాలని ఉంది అసలు. అండ్ ఏమంటారు, కళ్యాణ్ గారు చాలా బాగా ఆడతారు, డిమోన్ పవర్ ఇచ్చి పడేస్తారు, ఇమాన్యువల్ ఎక్కడ తగ్గరు. రీతు చౌదరి ఎలా అంటే ఏ అవకాశం, ఏ స్ట్రాటజీ కనిపించినా విన్ అవ్వడానికే యూజ్ చేద్దాం, అది అవతల వాళ్ళు తొక్కైనా ఈవిడ విన్ అవుదాం అన్న ఆలోచనలోనే ఉంటారనమాట. ఎందుకంటే మనం చాలా గేమ్స్లో చూసాం, ఆవిడ విన్ అవ్వాలి, అది ఒక్కటే మోటో. అది ఎలా విన్ అయ్యాం అన్నది ఆవిడ పట్టించుకోరు, అదైతే తెలిసిందే అందరికీ. సంజన గారు ఎప్పటి నుంచో ఎలాగైనా విన్ అవ్వాలని ఇంత 12 weeks వరకు వచ్చారు కదా వీళ్ళందరూ. సో సంజన గారిలో కూడా గట్టిగా విన్ అవ్వాలి, తగ్గేదే లేదన్నదైతే ఉందన్నమాట. దివ్య నిఖిత గారు స్ట్రాటజిక్ పరంగా ఓకే, కానీ ఆవిడకి ఇప్పుడు ఒక్క కాలు నొప్పిగా ఉందన్నమాట. ఆవిడ ఆడి విన్ అవుతారు అనడం అయితే కష్టమే. ఓపెన్గా అయితే చెప్పచ్చు, ఆవిడకి ఆల్రెడీ ఒక లెగ్ పెయిన్ ఉంది, పాపం ఆవిడ ఆడడం కూడా కష్టమే. కానీ ఎలా ఆడతారు అనేది అయితే చూడాలి. బిగ్ బాస్ ఇట్లా 2 పీపుల్కి గేమ్ పెడతారా, లేకపోతే ఒక సపోర్టింగ్ టాస్క్ పెడతారా, బాల్ వీల్లో ఒకటి ఇచ్చి కుమ్ములాడుకొని ఒకరు వచ్చి వేసి ఒక్కొక్కరిని తీసేసే టాస్క్లు ఉంటాయి కదా, అట్లాంటిది ఏదైనా పెడతారా అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలండి. భలే ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ మాత్రం. ఇందులో అయితే ఒక టూచ్ జరిగింది, చాలామంది వీళ్ళు విన్ అవ్వాలని చెప్పి కోరుండి ఓడిపోయినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. ఏమంటారు, ప్రియాంక జైన్ గారు కూడా అది పెట్టేదైతే చాలా ఫాస్ట్గా పెడతారు కళ్యాణ్ గారితో ఆడినప్పుడు, అది మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఫెయిర్గా ఆడింది ఎవరు అని అంటే ఖచ్చితంగా మానస్ గారు, గౌతమ్ అండ్ ప్రేరణ. నాకు టాస్క్ అంటే చాలు, నేను ఇచ్చి పడేస్తా అన్న రేంజ్లో పాపం వాళ్ళు స్ట్రిక్ట్గా వచ్చి ఆడారు, లేకపోతే వీళ్ళు కూడా కంటెండర్స్ అయ్యేవారేమో. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను నేను డెఫినెట్లీ. ఈ వీడియోలో నేను సుత్తి సోది పెట్టాలనుకోవట్లేదు. ఈ వీడియో మేజర్ మోటో ఎవరు కెప్టెన్ అవుతారు ఈ వారం, ఎవరికి కెప్టెన్ అయితే బెనిఫిట్ అనుకుంటున్నారు అన్నది కామెంట్ డౌన్ చేయండి. మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కూడా, ఏమనుకుంటున్నారు ఈ మొత్తం వారంలో వీళ్ళు విన్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు కదా, ఈ మీ థాట్ ప్రాసెస్లో ఎవరు విన్ అవుతారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియో రివ్యూస్, నా అప్డేట్స్ అన్నీ తొందరగా రాగానే మీరు చూడాలి అనుకుంటే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ని. నేను ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, అన్ని 3 minutes, 2 minutes, 5 minutes. ఎందుకంటే ప్రాపర్గా కంటెంట్ అంటే కంటెంట్లోనే వెళ్ళాలి, ఎక్కువ సాగదీయకూడదు. ఒకవేళ 13 minutes ఉందంటే అందులో చాలా అంటే ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్లు అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంటే లేదు, చాలా అప్డేట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 4-5 గురించి చెప్పాలంటే ఒక లెంత్ అవుతుంది ఆ వీడియో అనమాట. సాగదీయడానికైతే నేను ఎప్పుడు చెప్పను, అదైతే మీకు నా నుంచి భరోసా అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.